నేను ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు హౌ వుడ్ దిస్ స్టోరీ గో, హౌ వుడ్ దిస్ పర్టికులర్ లొకేషన్ బీ సెట్ అనేది కొంచెం భయంగా ఉండే. ప్రాప్స్ పెడుతున్న కొద్దీ, ఆ లొకేషన్ని మారుస్తున్న కొద్దీ, అంటే డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ అర్థమైపోతుంది అనమాట. ఈ లొకేషన్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే నింపుతున్న కొద్దీ, లొకేషన్లో చేంజెస్ చేస్తున్న కొద్దీ మొత్తం సెట్ అంతా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్కి వచ్చేసింది. అసలు లిటరలీ సెట్ ఎన్వైరన్మెంట్కి ఇట్లా తీసుకురావాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. అది ఈ షార్ట్ ఫిల్మ్లో అయితే 100% కనిపిస్తుంది. డైరెక్టర్స్ క్రెడిట్ అది కంప్లీట్గా. ఎందుకంటే ఆయన డిజైనింగ్ కూడా చాలా వరకు చేసింది అదంతా. నిజంగా అసలు మ్యాన్ ఆఫ్ క్లారిటీ అంటారు బేసికలీ. అంటే ఏ షాట్ ఎట్లా కావాలో అది ఎట్లా అంటే శివమణి లెక్క అనమాట. నిజంగా ఈ షాట్ నాకు ఇట్లా కావాలి అని ఫిక్స్ అయిందంటే ఆ షాట్ అట్లా కావాలి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి ఐడియాస్ వచ్చినా కూడా గుడ్ థింగ్ అబౌట్ ద డైరెక్టర్ ఈస్ వేరే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం అనేది లైక్ ఇట్స్ ప్రైమ్ థింగ్ ఫర్ మేకింగ్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే. సో అది వింటాడు, తనకు కావాల్సింది కూడా చూసుకుంటాడు. సో అది గుడ్ థింగ్ అబౌట్ ది డైరెక్టర్. అండ్ డిఓపి అయితే చెప్పక్కర్లేదు. రోహన్ బ్రోతో నేను లిటరలీ ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ వర్క్ చేసిన కాబట్టి హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. ఆయనకి ఏది స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఆయనకి చిట్కి వేస్తే మ్యాటర్ అర్థమైపోద్ది అనమాట. సో అండ్ హీఈస్ ఎ ప్రిపేర్డ్ మ్యాన్. ఏ షాట్ ఎట్లా వస్తుంది, ఏది ఎట్లా వస్తుంది, డైరెక్టర్ దగ్గర నుంచి విజన్ తెలియనిపోతే ఇమ్మీడియట్గా ఫస్ట్ రీచ్ అవుట్ అయిపోయి మనం ఏం చేస్తున్నాం, ఎట్లా చేసుకుంటున్నాం, అండ్ లాగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తాడు అనమాట. ఏ టైంకి ఎట్లా చేసుకుంటే ఏ టైం లోపల ఎంత ప్రిసైజ్గా ఉండాలనేది. అండ్ యాక్టర్స్కి వచ్చేసరికి ఈ స్టోరీని వీళ్ళు ఇట్లా యాక్ట్ చేయగలుగుతారా అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కొన్ని డైలాగ్స్కి అయితే నాకు భయం వేస్తుంది అనమాట. అసలు రిషి అరుస్తుంటే స్వాతి అసలు అంటే ఆ డైలాగ్ నుండి రెస్పాండ్ అవ్వడం అనేది టూ మచ్, అంటే లైక్ టూ మచ్ టు టేక్. అసలుకి ఆ వాయిస్ వింటుంటేనే మెంటల్, అసలు నాకు ఇట్లా మెంటల్ ఎక్కేసింది. అసలు ఇట్లా తిడితే ఏంద్ర బాబుని ఎట్లా రెస్పాన్స్ ఇస్తారని నేను భయపడ్డా. ఫస్ట్ వినంగానే భయపడ్డాను. కానీ స్వాతి వాజ్ లైక్, అంటే నువ్వు ఎక్కువ అయితే నీకన్నా ఒక స్టెప్ ఎక్కువ అని యాక్టింగ్లో వీళ్ళిద్దరికి పోటీ అయితే లేదు. ఇంకా కమింగ్ టు అవర్ BTS క్యామ్ టు కుందన్ బ్రో అయితే ఇంకా హీస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఆబ్వియస్లీ. అండ్ మంచిగా క్యాప్చర్ చేసేసి ఇదేది ఎట్లుంది, హీఈస్ గివింగ్ గుడ్ సజెషన్స్ దేర్. లైటింగ్లో అసలుకి ఇట్లా టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కుందన్ వల్ల. అండ్ రోహన్ బ్రో చెప్తున్నా కూడా కుందన్ కూడా టైం టు టైం చెప్పే లోపల కూడా చాలా వరకు చాకచక్యంగా చేసేస్తున్నాడు. అండ్ మన తేజ కూడా వచ్చేసి ప్రొడక్షన్ సైడ్లో ఫుల్ హెల్పింగ్. సో ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అనేది నా ఫీలింగ్, లైక్ యాజ్ ఎ టీమ్గా. సో ఇది నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా టీమ్ గురించి.